హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో నేను ట్రేడ్ ప్లాన్కి కావాల్సిన రీజన్స్ గురించి నేను చెప్తానండి. ఒక ట్రేడ్ తీసుకోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉండాలండి. సో ఏ రీజన్ లేకుండా ట్రేడ్స్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా ప్రాఫిటబిలిటీలో ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉండవండి. సో ట్రేడ్ రీజన్స్ అన్నవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ట్రేడ్ రీజన్స్ అంటే ఏంటి సో అన్నదాన్ని వివరించడం కోసం నేను ఈరోజు తీసుకున్న కొన్ని ట్రేడ్స్ని ఎగ్జాంపుల్గా మీకు చెప్తానండి. సో చాలామంది అడుగుతున్నారు లైవ్లో ట్రేడింగ్కి సంబంధించి వీడియోస్ పెట్టండి అని. సో లైవ్లో అయితే చేయడానికి కుదరదండి. సో అందుకే ఆల్రెడీ లైవ్లో చేసిన ట్రేడ్స్నే సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో మీకు స్క్రీన్ పైన 4 ట్రేడ్స్ కనిపిస్తుంటాయి. 1 నిఫ్టీ, 2 బ్యాంక్ నిఫ్టీ, 3 ఫెడరల్ బ్యాంక్, 4 బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఇక్కడ ఈ 4ని నేను ట్రేడ్ చేశాను. సో ఈ 4 మనకు ఈరోజు మార్నింగు ఏమంటారు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లోను లేకపోతే టాప్ గెయినర్స్లోను టాప్ లూజర్స్లోను ఎప్పుడు ఏవి కనపడలేదన్నమాట. సో ఇవి కేవలం నేను ఆల్రెడీ ఇంతకు ముందే సెలెక్ట్ చేసి పెట్టుకున్న స్టాక్స్. ఏవి ఫెడరల్ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆబ్వియస్లీ చేస్తుంటాం కాబట్టి సో ఆ రెండిట్లో ఆల్రెడీ నేను ట్రేడ్స్ అయితే చేస్తూ ఉంటాను. సో ఆల్రెడీ నేను వాటిలో ప్లాన్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను ఎందుకు ఇది పర్టికులర్గా చెప్పానంటే బిగినర్స్ సో ఈరోజు ట్రేడ్ చేయాలి అనుకుంటే వాళ్ళు మార్నింగ్ టాప్ గెయినర్స్లోనూ టాప్ లూజర్స్లోనూ స్టాక్స్ని పట్టుకొని ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ స్టాక్స్కి సంబంధించిన హిస్టరీ అంటే గతంలో అది ఎలా పర్ఫామ్ చేసింది, ఏ లెవెల్స్లో ఎలా రియాక్ట్ అయిందనే దాని గురించి వాళ్ళకి ఐడియా ఉండదన్నమాట. సో అలా ఐడియా ఉండకుండా వాళ్ళు సింపుల్గా బై అంటే బై, సెల్ అంటే సెల్, టాప్ గెయినర్స్ని బై పొజిషన్స్ తీసుకుంటుంటారు, టాప్ లూజర్స్ని సెల్ పొజిషన్స్ తీసుకుంటుంటారు అనమాట. సో కాబట్టి ఎక్కువగా లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి తెలియదు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో, ఎక్కడ టార్గెట్ వస్తే ఎగ్జిట్ అవ్వాలి అన్నవి వాళ్ళకి తెలియవు అనమాట. సో అందుకోసం నేను ఇప్పుడు 1 by 1 మీకు ట్రేడ్ ప్లాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్లీ ఇప్పుడు మనకు కనిపిస్తుంది నిఫ్టీ. సో నిఫ్టీలో మీకు 300 లెవెల్ మీద లైన్ నేను డ్రా చేయడం జరిగింది. సో 300 అనేది దానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్ సపోర్ట్ తీసుకున్న ఒక మేజర్ లెవెల్ అనమాట, 10,300. సో నేను 10,300 లెవెల్ని నేను మైండ్లో పెట్టుకున్నాను. సో యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయ్యే టైంకి 10,300 లెవెల్ కంటే పైనే ఓపెన్ అయింది. సో ఓకే, నేను జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. సో ఓకే, నాకు మార్నింగ్ 10:30 10 ఆ టైంలో నేను ఎంట్రీ పొజిషన్ తీసుకున్నాను. ఎందుకు బై పొజిషన్ తీసుకున్నాను? సో బై పొజిషన్ తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి అంటే ఈరోజు నేను మార్నింగ్ నేను అనుకున్న అనాలిసిస్ ప్రకారం, నాకు వచ్చిన న్యూస్ ప్రకారం సో మనకు యూఎస్ మార్కెట్స్లో పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. సో యూఎస్లో స్టాక్స్ పాజిటివ్గా ర్యాలీ అయ్యాయి. అలాగే మనకు ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది పాజిటివ్గా ఉంది. సో ఒక ఇండికేషన్ అనమాట. సో ఇండియన్ స్టాక్స్ కూడా మనకు పాజిటివ్గా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అని. సో కాబట్టి నేను బై సైడ్ అనాలిసిస్ చేసుకున్నాను. సో బై సైడ్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు నాకు అనిపించిన లెవెల్ 10,300 మేజర్ సపోర్ట్ అని. సో ఓకే, సో నేను 10,300ని సపోర్ట్గా ఉండి అప్ సైడ్ వెళ్తుంది స్టాక్ అంటే బై సైడ్కి 10,300 లెవెల్ కంటే కింద దిగితే మనం స్టాప్ లాస్ పెట్టుకుందాము. సో 10,300 కంటే కిందకు వస్తే నేను స్టాప్ లాస్గా నేను భావించి ఎగ్జిట్ అయిపోవాలనేది నా ట్రేడ్ ప్లాన్. సో టార్గెట్ వచ్చేసి 10,400 అనమాట. సో 100 పాయింట్స్ నేను మైండ్లో పెట్టుకున్నాను. బట్ నేను ఎంట్రీ అయ్యే టైంకి అది 10,330 ఆర్ 340లో ఉన్నిందనమాట. సో ఆ పొజిషన్లో నేను ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ నేను ఆప్షన్స్లో ఎంటర్ అయ్యాను. ఆప్షన్స్లో అది కూడా నేను మీకు ఇక్కడ చూపించుంటాను. సో పుట్ ఆప్షన్ని నేను సెల్ చేశాను. 10,300 పుట్ ఆప్షన్ని సెల్ చేశాను. ఎందుకు? సో అది నాకు ఈ నుంచి పెరుగుతుందని అనుకున్నాను కాబట్టి. అదే నేను ఆప్షన్ బయ్యర్గా అయితే నేనేం చేసుంటానంటే 10,300 కాల్ ఆప్షన్ని బై చేసుంటాను. సో ఇక్కడ నేను సెల్లర్గా వెళ్దామని డిసైడ్ అయ్యాను కాబట్టి నేను పుట్ ఆప్షన్ అయితే సెల్ చేశాను. సో టార్గెట్ అనేది 10,400. నాకు టార్గెట్ రీచ్ అయింది. యాక్చువల్లీ నేను టార్గెట్ రీచ్ అవుతూనే నేను నా ట్రేడ్ ప్లాన్ అయితే ఎగ్జిట్ అయిపోయాను. నా ట్రేడ్ని అయితే క్లోజ్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు చెప్పుకోవడానికి బాగానే ఉంది. సో 10,400 టార్గెట్ హిట్ అయిపోయింది. 10,300 లెవెల్ అనే సపోర్టు. నువ్వు 10,030లో 10,340 అప్రాక్సిమేట్లో ఎంటర్ అయ్యాను అంటున్నావు. సో ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పడానికి చాలా బాగుంటుందండి. ఎందుకంటే క్లోజ్డ్ చార్ట్స్లో ఎవరైనా చెప్తారు, మీరైనా కూడా చెప్తారు. సో ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అని. బట్ ఆ మూమెంట్ మీరు ఎగ్జాక్ట్లీ 10 o'clock కనుక మీరు ఈ చార్ట్ని చూస్తున్నట్లయితే ఏముండదండి. సో ఇప్పుడైతే పెరిగింది, కానీ అప్పుడు ఉన్న మూమెంట్లో పెరుగుతుందో తగ్గుతుందో ఎవరికి తెలియదు. సో అప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు
స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా. సో సపోజ్ ఇప్పుడు మార్కెట్ పెరిగింది కాబట్టి నేను టార్గెట్ రీచ్ అయ్యాను అని చెప్తున్నాను. సో నాకు కనుక స్టాప్ లాస్ హిట్ అయింటే సో ఆబ్వియస్లీ మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రాఫిట్స్ అన్నవి కూడా నెగిటివ్లో ఉంటాయండి, మొత్తం నెగిటివ్. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 8,000 వరకు ఉంది, 7,000 వరకు ఉంటుంది. సో ఈ 7,000 వరకు నాకు లాస్లో ఉండేదన్నమాట. సో అర్థమైందా. సో ఇప్పుడు పెరిగింది కాబట్టి ఓకే, పెరగకపోయింటే రియల్ టైంలో ఇది రెండుకి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పెరిగిపోయిందనే చెప్తున్నాను, సో పెరిగిందే చూపించి చెప్తారు అనేది రాంగ్ అండి. సో లాస్ వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. స్టాప్ లాస్ హిట్ అంటే నేను సైలెంట్గా ఎగ్జిట్ అయిపోయింటాను అనమాట. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి నిఫ్టీ బ్యాంక్లో. సో నిఫ్టీ బ్యాంక్లో మనకు మేజర్ లెవెల్ 21,800 అనమాట. సో 21,800ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది సపోర్ట్ గాను, అలాగే మనకి ఇక్కడ ఈ రేంజ్లో మనకు రెసిస్టెన్స్ గాను యాక్ట్ చేయండి. సో ఆ లెవెల్ని హోల్డ్ చేస్తున్నంత వరకు నేను బై పొజిషనే తీసుకోవాలి, సెల్ పొజిషన్ తీసుకోకూడదని నేను అనుకోను అనమాట. సో మనకు మూవింగ్ యావరేజెస్ మీకు నిఫ్టీలో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, రెండిట్లో మూవింగ్ యావరేజెస్ నాకు బైకి సపోర్ట్ చేస్తున్నాయి. మీరు కావాలంటే చూడండి, నిఫ్టీలో నాకు మూవింగ్ యావరేజ్ అనేది నాకు సపోర్ట్ చేస్తుంది, అంటే బై పొజిషనే చెప్తుంది మూవింగ్ యావరేజ్. సో అలాగే మనకు బ్యాంక్ నిఫ్టీలో కూడా మూవింగ్ యావరేజ్ మనకు సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ట్రెండ్కి అగైనెస్ట్గా మనం ఎప్పుడు వెళ్ళలేదండి ఇప్పుడు కూడా. సో ట్రెండ్నే ఫాలో అయ్యాం. సో సేమ్ సినారియో నేను 21,800కి దగ్గరగా నేను బై పొజిషన్ అయితే తీసుకున్నాను. స్టాప్ లాస్ 21,700 పెట్టుకున్నాను అనమాట. సో 100 పాయింట్స్ మార్జిన్ పెట్టుకున్నాను. సో 100 పాయింట్స్ కనుక దిగి 21,700ని కనుక ట్రిగ్గర్ అయితే ఎగ్జిట్ అయిపోదాము అనేది నా ప్లాన్. సో దీంట్లో కూడా 22,000 సైకలాజికల్గా రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుందండి. ఎప్పుడు కానీ ఏ స్టాక్లో అయినా కానీ రౌండ్ ఫిగర్స్ అన్నవి మనకు సైకలాజికల్గా రెసిస్టెన్స్ గాను సపోర్ట్లు కానీ యాక్ట్ అవుతుంటాయి. సో ఇక్కడ 22,000 అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ అనమాట. సో నేను 22,000కి దగ్గరగా వస్తే, 22,000 కాదు 22,000కి దగ్గరగా అంటే 21,950 900 ఆ రేంజ్కి వస్తే ఎగ్జిట్ అయిపోదాం అనేది నా ప్లాన్. సో అది 22,000 మార్క్ని అయితే టచ్ చేసింది. సో నేను 22,950 నియర్గా ఉన్నప్పుడే నేను నా ట్రేడ్ని అయితే క్లోజ్ చేసేస్తాను అనమాట. సో మీకు ఇక్కడ చూపిస్తాను అంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఎంతలో సెల్ చేసాము, 21,800 పుట్ ఆప్షన్ని 371 రూపీస్ ప్రీమియంలో సెల్ చేశాను. సో నేను తిరిగి ఎప్పుడు కొనుక్కున్నాను, 284లో తిరిగి బై చేసేసాను. సో అర్థమైందా. సో నా ప్రాఫిట్ దానికి గాను 1,740 రూపాయలు అనమాట నా ప్రాఫిట్. సో ఇక్కడ నేను కంప్లీట్గా నేను చేసిందంతా నేకెడ్ సెల్లింగ్. సో ఇది స్టాక్ మార్కెట్లో ద బిగ్గెస్ట్ డేంజర్ అనమాట. సో నేను భయంకరమైన రిస్క్కి ఎక్స్పోజ్ అయ్యానమాట ఈ పొజిషన్స్ తీసుకొని ఉన్నంతసేపు. ఎందుకు అంటే నేకెడ్గా ఆప్షన్ సెల్ చేసాం. సో ఆప్షన్ సెల్లర్కి ఎప్పుడు కానీ రిస్క్ హెవీగా ఉంటుంది, ప్రాఫిట్ అన్నది లిమిటెడ్గా ఉంటుంది అనమాట. సో ఇదంతా సోది చెప్తున్నాడు అంటే, సో ఇది ప్రాపర్ ప్లాన్ లేకుండా మీరు కనుక ఎంటర్ అయితే సో లాసెస్ అన్నవి హెవీగా ఉంటాయి అనమాట. సో మీరు ఇంతవరకు మీరు ట్రేడ్ చేసిన స్టాక్స్లో ఉంటుందన్నమాట. స్టాక్స్లో పెద్ద డిఫరెన్స్ కనిపించకపోవచ్చు, బట్ ఆప్షన్స్లోకి వస్తే మాత్రం డిఫరెన్స్ అనేది హ్యూజ్గా ఉంటుందన్నమాట. సో అందుకోసమే నేను మళ్ళీ చెప్తున్నాను. సో మీరు ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకు పెద్దగా ప్రాఫిట్స్ ఏం రాలేదు, అలాగే లాసు రాలేదు. సో నేను ఎంటర్ అయినప్పుడు ఏ ప్రీమియం అయితే ఉన్నిందో ఎగ్జిట్ అయ్యే టైంకి కూడా అదే ప్రీమియం ఉన్నింది. ఎందుకు ఎగ్జిట్ అయిపోయాను అంటే అది సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. మీకు ఇక్కడ చూసినట్లయితే కంటిన్యూస్గా డోజెస్ ఫామ్ అవుతున్నాయి. సో డోజెస్ ఫామ్ అయితే మీకు క్యాండిల్ స్టిక్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి డోజీ అంటే ఏంటో తెలుస్తుందండి. సో డోజీస్ ఫామ్ అవుతున్నాయంటే నో డైరెక్షన్ అనమాట. సో అప్ సైడ్ కన్నా వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ కన్నా వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ డైరెక్షన్ డిసైడ్ అవ్వలేదు. సో బయర్స్కి సెల్లర్స్కి ఇద్దరికి క్లారిటీ లేదని అర్థం. సో అలాంటి ట్రేడ్లో నేను ఎంటర్ అయ్యాను. సో యాక్చువల్లీ ఎంటర్ అయ్యే ముందు నాదే మిస్టేక్. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి, సైడ్ వేస్లో వెళ్తున్నది అప్ సైడ్ వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఎంటర్ అయ్యాను, బట్ స్టాక్ అనేది సైడ్ వేస్ వెళ్ళింది. సో నాకు ఇక్కడ బెనిఫిట్ అయిన విషయం ఏంటంటే ఆప్షన్ సెల్ చేయడం వల్ల నా ప్రీమియం అన్నది టైం డికే వల్ల ఫాలో అవ్వలేదు. సో ఎక్కడున్న ప్రీమియం అక్కడే ఉన్నింది. సో ఇది ఒక బెనిఫిట్ అయిందనమాట ఆప్షన్ని సెల్ చేయడం వల్ల. సో నాకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో నో లాస్ నో గెయిన్ అనమాట. సో కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయినట్లు. నాకు ఇక్కడ ట్రేడింగ్ ఛార్జెస్ అయితే పడతాయండి. సో బయింగ్కి సెల్లింగ్కి రెండింటికి గాను ఒక 40-45 రూపీస్ వరకు ఛార్జెస్ అయితే పడతాయి అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫెడరల్ బ్యాంక్. సో ఫెడరల్ బ్యాంక్లో సో మన మోస్ట్ సో దీన్ని ఎలా అంటారో నాకు తెలియదు. సో ఇది బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పొచ్చు అనమాట 55 అనేది. సో 55 లెవెల్ అనేది అది రెస్పెక్ట్ చేస్తూ అక్కడి నుంచి పెరగడానికి ట్రై చేసింది. సో దాన్ని మనకి ఇక్కడ కూడా మూవింగ్ యావరేజెస్ అనేవి మనకు సపోర్ట్ చేశాయి. సో
దీంట్లో నేను అప్రాక్సిమేట్లీ 55 ఆ రేంజ్లోనే నేను బై పొజిషన్ అయితే తీసుకున్నాను. సో అది అప్రాక్సిమేట్లీ 56 అనేది నా టార్గెట్, 1 రూపీ పెరిగితే చాలు అనుకున్నాను. సో 56ని అయితే అది హిట్ చేసింది. సో నేను ఇక్కడ 56కి నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. సో నాకు 55 కంటే కింద తగ్గితే నేను 54.5లో నేను స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను. సో అది టైం గార్డ్ ఏది స్టాప్ లాస్ హిట్ అవ్వలేదన్నమాట ఈరోజు. సో ఈరోజు ఎందుకు అన్నీ సక్సెస్ అయ్యాయని వీడియో చేసావా, లేకపోతే ఇంకేదో ఒక ఉద్దేశంతో నేను సక్సెస్ఫుల్ ట్రేడర్ అని చెప్పడానికి వీడియో చేసావా అంటే అవి ఏవి కాదండి. సో ఒక ట్రేడ్ ప్లాన్ని మనం పట్టుకొని, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి స్టాక్లో నేను అనుకున్న ప్లాన్ని మీకు చెప్పాను. సో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాను, సో ఎక్కడ ఎంటర్ అయ్యాను, సో ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను అన్నీ మొత్తం మీకు చెప్పాను. సో ఇవన్నీ క్లోజ్డ్ చార్ట్సే. సో అంటే ట్రేడ్ క్లోజ్ అయిపోయిన చార్ట్స్. సో ఇప్పుడు క్లోజ్ అయిపోయిన ట్రేడ్లో చెప్పినావు అంత ఈజీగానే ఉంది, రియల్ టైంలో నేను చేసేటప్పుడు నాకు ఇలా అనిపిదే అంటే సో మీరు ట్రై చేయాలండి. సో మీరు అనుకోవాలి ముందే ఆ లెవెల్కి వస్తేనే బై చేయాలని. సో ఏ లెవెల్లో ఉన్న బై చేసేసి నాకు స్టాకు నేను బై చేసిన వెంటనే పడిపోయిందంటే అది ప్రాపర్ వే కాదనమాట. సో ఓకేనా. సో మీరు లెవెల్స్ని బేస్ చేసుకొని, ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఈ లెవెల్కి వస్తేనే నేను బై చేస్తాను, ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే నేను స్టాప్ లాస్ హిట్ అయిందని నేను ఎగ్జిట్ అవుతాను, సో ఇది నా ప్లాన్ అని మీరు ఎప్పుడైతే మీ ప్లాన్కి స్టిక్ అవుతారో అప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి ఇది ఉంటుందన్నమాట, ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. సో అలాగే మీరు చూసినట్లయితే ఇమేజ్లో అన్ని 1 లాటే. సో నిఫ్టీ 75 1 లాట్ అండి. సో బ్యాంక్ నిఫ్టీ 20 అది కూడా 1 లాటే. అలాగే ఫెడరల్ బ్యాంక్ చూస్తే 7000 అది 1 లాటే. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా చూస్తే 5400 అది కూడా 1 లాటే. సో నేను ఇక్కడ అన్ని 1 లాటెస్ చేశాను. సో ఇక్కడ లాట్ సైజ్ పెంచితే నాకు ఇక్కడ ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్గా పెరిగిపోతాయండి. సో ఇక్కడ నేను చేసేదే ఫస్ట్ రిస్క్. సో ఆప్షన్ సెల్లింగ్ అనేది నేకుడ్గా చేయడమే బిగ్గెస్ట్ రిస్క్. అలాంటి రిస్క్ని నేను హెవీ క్వాంటిటీస్ పెట్టుకొని చేస్తే అది ఇంకా బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రాఫిట్స్ అయితే, ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళింది, నేను బై పొజిషన్ అనుకున్నదే జరిగింది కాబట్టి ఇప్పుడు నేను ప్రాఫిట్స్ చూపిస్తున్నాను అనమాట. సో వన్స్ అది కనుక నాకు అగైనెస్ట్గా వెళ్ళి నేను కనుక లాట్ సైజెస్ కనుక పెంచుంటే సో ఇలా ఉండేది కాదనమాట. ఈ నెంబర్స్ అనేవి మొత్తం టోటల్ రెడ్డిష్లో ఉండేటివి అనమాట. సో అర్థమైందా. సో అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కానీ రిస్క్ చేస్తున్నప్పుడు క్వాంటిటీని కంట్రోల్లో పెట్టుకోండి. సో రిస్క్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే క్వాంటిటీస్ని పెంచుకోండి. సో అదనమాట ఇక్కడ మేజర్ పాయింట్. సో ఇప్పుడు నేను హై రిస్క్ చేశాను ఆప్షన్ సెల్లింగ్. సో అందుకే నేను క్వాంటిటీని కంట్రోల్లో పెట్టుకున్నాను, సింగిల్ లాట్. సో నేను ఇక్కడ తగ్గియాలంటే ఇంకా తగ్గిలేనండి. నిఫ్టీని 75 కంటే తగ్గియాలంటే తగ్గించడానికి ఆప్షన్ లేదు, అంతే 75. సో దానికంటే పెంచుకోవచ్చు కానీ తగ్గిలేం. సో ఏ స్టాక్లో అయినా అంతే, ఇది మినిమం అనమాట. సో అదనమాట. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ చేయండి. మీకు నచ్చకపోతే ఏ విషయం మీకు నచ్చలేదో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.